అంటే మీకు వైజాగ్ సత్యలో నచ్చినవి ఏమి, అసలు నచ్చని ఏమి? నచ్చింది ఏంటంటే నేను చూసినంత లెక్కలో ఎవరిని కూడా ఆయన మోసం చేయడు. అంటే ఆయన డబ్బులు 10 మందికి ఖర్చు చేస్తాడు, ఒకళ్ళు డబ్బులు ఆయన ఆశపడ్డు. అది నచ్చింది నాకు. ఉప్పల వాళ్ళు నిజాయితీగా ఉంటాడండి ఆయన. అంటే ఇప్పుడు కెమెరా ముందు డైరెక్టర్ గారు కానీ ఇంకోటి కానీ చీర కట్టుకుని చేయమంటే చేస్తాడేమో కానీ ఆఫ్టర్ కెమెరా బయటకు వచ్చి చాలా టెస్ట్గా ఉంటాడండి. ఆయన ఎవరి జోలు తీయడు, ఆయన జోలు తీస్తే ఊరుకోడు, అలా ఉంటాడు. నన్ను ఈ సోషల్ మీడియా ఎవరేమంటారండి, ఉప్పల బాలు గారైనా మా బావ మా చెల్లి అంటారు, సత్య గారైనా మా చెల్లి మా బావ అంటారు, అంత బాగా నన్ను చూస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో మన యువశేఖర్ కొడంగల్ ఏదో సినిమా చేస్తే మీరు అది ఎంకరేజ్ చేసినట్టు ఒక వీడియో పెట్టారు. సో యువశేఖర్ కొడంగల్ మీకు ఫ్రెండేనా? సినిమా చేయలే, ఏదో షార్ట్ ఫిల్మ్ ఏదో డాన్స్ కూడా కాదు, ఒక సాంగ్ చేశారు, ఆల్బమ్ సాంగ్. అది కూడా చూసేసారా మీరు? ఇస్తారంటే ఆ మాత్రం ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అతను కూడా పాపం టిక్ టాక్ లో చేస్తున్నాడు. దుర్గారావు గారు మీరు కొంచెం సాంగ్ చూసాను అన్నాను, ఎలా ఉందని, బాగుందండి అన్న, ఓ మాట చెప్పండి అన్నారు, చెప్పి పెట్టాను. హెల్ప్ చేస్తాను, తప్పేముందండి. ఇప్పుడు తప్పు చేస్తే భయపడాలి కానీ హెల్ప్ చేతంలో తప్పులేదు. ఇప్పుడు నాకు 10,000 వచ్చినాయి అనుకోండి, నా వీడియోలు చూడండి, నా టిక్ టాక్ వీడియోలో అందులో 2,000 నేను అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి ఆ రోజు నా పేరు చెప్పి అక్కడ బోర్డు మీద రాస్తారండి, ఈ 2,000 నాకు నా పేరు చెప్పి భోజనాలు పెట్టినాను. నేను వెళ్ళానంటే ఖచ్చితంగా అలా చేస్తానండి. నాకు 100 వీడియోల్లో 30 వీడియోలు కానీ 25 వీడియోలు కానీ నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. నేను అనంతరామ ఆశ్రమంకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి నా పేరు రాయించుకుని ఈ రోజు నా పేరు చెప్పి భోజనాలు పెట్టండి. నా సినిమాలో నాకు ఎంత వచ్చిందండి, 10,000 వచ్చింది, దాంట్లో 2,000. ఈవెంట్కి వెళ్ళినా ఒక 10,000 వచ్చింది అనుకోండి, దాంట్లో 2,000. సత్య అంటే చాలా అప్పుడు చాలా కోపడతాడు అందరి మీద, అంటే బయట టాక్ ఉంది. ఇప్పుడు నా వయసు సత్య మీద కోపడ్డాడు? నా మీద కోపడతాడు, నన్ను బాగానే చూసుకుంటాడు, నా మీద ఎప్పుడు కోపడ్డాడు. బయట వాళ్ళ మీద ఎప్పుడు కూడా కోపడతాం చూడలేదు, మంచి మనసు. వైజాగ్ సత్య గారి కన్నా ఆయనలో చూసింది వాళ్ళ అమ్మగారు నిజంగా దేవత అండి. నేను ఎంక్వైరీ చేశాను. ఒకసారి ఏదో పండగకి వెళ్ళాం, రాజం సంవత్సరం అవుతుంది వెళ్ళి, వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నారు. బాబు దుర్గారావు గారు మీ వీడియోలు చూస్తామండి, చాలా బాగుంటాయండి, మీ భార్య భర్తలు ఇద్దరు భలే చేస్తారండి, మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అనుకుంటామండి అని. సత్య గారు వాళ్ళ అమ్మగారు ఎంత మంచిదండి. ఎవరైనా డబ్బులు ఏమమ్మా కొంచెం ఇమ్మంటే దాన ధర్మాలు బట్టి చాలా బాగా చేద్దంటండి. వాళ్ళ అమ్మగారి గురించి అంత బాగా చెప్పారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారి గురించి అలాగే ఎప్పుడైతే చెప్పారో ఈయన మీద ఇంకా నాకు ప్రేమ పెరగాలని చెప్పి, ఇటువంటి కుటుంబంలో పుట్టి ఈయనతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే అంత దాన ధర్మాలు చేస్తారంటే ఊరంతా. ఇప్పుడు నేను ఉన్నానండి, మా ఊర్లో 95 మంది నన్ను మెచ్చుకున్నారు, 5 ఫ్లెక్స్లు పోసారు, చాలా బాధపడ్డాను. వీళ్ళ అమ్మగారికి అలా లేదండి, అసలు ఊరంతా కూడా దేవతని మొక్కుతున్నాయి. ఎవరు వెళ్ళి చేయి చెప్తే అవి అంత ఉంటే అంత ఆవిడకు ఉన్న దాంట్లోనే సాయం చేద్దంట, అంత మంచి పేరు. అసలు సత్య గారు దుర్గారు నాకు పర్సనల్గా మీ ఇద్దరు ఎందుకు ఇష్టం అంటే, మీ వీడియో ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయలేదు. మీరు అనుకుంటే ఈ రోజు మీరు ర్యాపిడోకి దీనికి వచ్చారు, మీరు అనుకుంటే సొంతగా కార్లో కూడా వచ్చేవారు, బెట్టింగ్ ప్రమోట్ చేసిన. సొంత కార్లు ఉన్నాయండి వైజాగ్, నాకైతే నాకు కార్లు ఉన్నాయి, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి. కానీ సినిమా మీద పిచ్చితో వచ్చేసాను. ర్యాపిడో కార్లు వచ్చినామని చీప్గా చూడద్దు, మాకు సొంత కార్లు ఉన్నాయండి. నాకైతే ఏమి లేదు. నేను ఇప్పుడు ఒకే మాట చెప్తానండి, టిక్ టాక్ ముందు కూడా నాకేమీ లేదని చెప్పాను, ఇప్పుడు కూడా నాకేమీ లేదండి. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా బ్రదర్ కూడా వచ్చిమంటారు, ఎందుకు అక్కడ నువ్వు ఎందుకు అన్ని కష్టాలు పడ్డావు ఆర్టిస్టులుగా, ఇక్కడ వచ్చి మాతో పాటు ఉండి అంటారు. పర్వాలేదు. దుర్గారావు గారు కూడా పర్వాలేదు, ఆయన కూడా ఆర్టిస్ట్ గా ఆయనకు ఉండాల్సింది ఆయనకు కూడా ఉంది. ఆయన ఒక మంచి వ్యవసాయదారు కుటుంబంలో వచ్చారు, ఆయన కూడా ఉండాల్సింది ఆయనకు ఉంది. ఎవరు ఇక్కడ అంత దేవుడి దేవాళ్ళు మాకు పర్వాలేదు. సత్య గారు మీ ఫ్రెండ్షిప్ చాలా గొప్ప కాబట్టి, దుర్గారావు కోసం మీరు సింగర్ కాబట్టి మెయిన్ గా ఒక సాంగ్ దుర్గారావు డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్? ఇష్టమైన పాట పాడతా, రాక్షసుడి మూవీ నుంచి ఎస్జానికి పాట పాడతా. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో, గిజిగాడి గిచ్చుల్లాయే చలిగాలి చిచ్చాయే, చేయించి తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో.
అంతే పాడితే ఇంకెక్కువ పాడినా కట్ చేసేస్తారు మీరు. చాలా ఎనర్జీ వేస్ట్. ఆ పాట అంటే ఇష్టం ఈయనకి. అంటే స్టేజ్ ఎక్కినాక వీళ్ళు భార్య భర్తలు డాన్సులు బాగా వేస్తారు, మీకు తెలిసినవే కదా. కృష్ణ గారికి వీరాభిమాని, సూపర్ స్టార్ కృష్ణ గారికి. మా ఇద్దరు తీసుకెళ్తానని కూడా ఒకసారి ప్రామిస్ చేశాను, ఈలోగా చనిపోయారు. ఎందుకంటే నేను కృష్ణ గారికి నేను బాగా క్లోజ్. చంద్రమోహన్ గారు కృష్ణ గారు ఒకటే కదా ఫ్రెండ్స్. చంద్రమోహన్ గారే పెళ్లి చేస్తారు సూపర్ స్టార్ కృష్ణ గారికి విజయ నిర్మల గారికి. ఆ విషయం అందరూ తెలుసు. ఎప్పుడు ఆయన ఫోన్ లో మాట్లాడిస్తుండేవారు. ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి నేను వెళ్ళిపోతుండేవాడిని అనమాట. నానక్రామ్ కూడా ఉండేవారు. ఈయన పాపం చూస్తా అంటే తీసుకెళ్తాను అన్నారు. లాస్ట్ మూమెంట్ లో పాపం కుదరలా. సో వీళ్ళు ఎక్కువ డాన్స్ వేస్తుంటారు. నేను స్టేజ్ ఎక్కానంటే ఇంకా ఇంగ్లీష్ లో టాకింగ్ స్పీచెస్ ఇవ్వడము, తర్వాత సాంగ్స్ పాడడం. నేను కే చిత్ర, పి సుశీల, ఎస్ జానకి, ఘంటసాల అందరి పాటలు పాడతాను. నేను సింగర్, ఐఎమ్ సింగర్. ఓకే, అందరు అడగాలనుకుంటున్న ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు మాత్రం చెప్తారు, కింద ఇంటర్వ్యూలో అడిగేసావు అదేనా? అది మీరు మాత్రం చెప్పగలుగుతారు. మీ పక్కన ఉన్న వ్యక్తి బిగ్ బాస్ పోవాలనుకుంటున్నాడు, మీతో పాటే ఉన్న వ్యక్తికి ఆల్రెడీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, అందుకోసమే తను ఎక్కడ కనిపించట్లేదు అన్న వార్త వస్తుంది. అతడు ఎవరు చెప్తారా? నిజంగా ఆఫర్ వచ్చింది? ఇప్పుడు వాళ్ళ పేరైతే వచ్చింది. నిజమేనా? వాళ్ళ మాట ఇవ్వాలి ఒక దాంట్లో వేశారు, చూడాలి మరి. ఆయనకి రావాలి, ఈయనకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. బిగ్ బాస్ అంటే మనకు ఆదిరెడ్డి గుర్తొస్తుంటాడు. ఆదిరెడ్డి కూడా మాట్లాడిండు. ఆదిరెడ్డి ఉప్పుల వాళ్ళ నేమ్ వచ్చింది ఆ లిస్ట్ లోని, ఆయన మాట్లాడిండు. సంతోషమే కదండి ఎవరికి వచ్చినా కానీ. వీళ్ళకి వస్తే నేను వెళ్ళిపోయినట్టే కదా, నన్ను కూడా తీసుకెళ్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్తాడు నన్ను. ఎక్కువగా ఉప్పల్ వాళ్ళు నేను దుర్గారావు ఉంటామండి. మాకు నిజంగా మీరు అన్నట్టు బయట బ్యాడ్ టాక్ ఉంది. ఎందుకంటే బ్యాడ్ టాక్ ఒకప్పుడు నన్ను ఎవరేమని కాదు. నాకు కొంచెం రాజకీయాలు పిచ్చి ఎక్కువ. నాకు మోడీ అంటే ఇష్టం, చంద్రబాబు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. నేను ఏంటంటే ఏ ఎలక్షన్ అయినా కానీ నేను వెళ్ళి వాళ్ళ కోసం ప్రచారాలు చేయడం, నా పని వదిలేసి 2 నెలలు 3 నెలలు తిరుగుతాయి. ఎందుకంటే అక్కడ మన మోడీ గారు రావాలి ఢిల్లీలో, అప్పుడే మన భారతదేశం బాగుంటుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రావాలని నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ అన్ని వాళ్ళు పెట్టినవి. నేను ఓపెన్ గా చెప్తున్నా. నాకు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చేవన్నీ వాళ్ళే, లేకపోతే నేను ఏమి చిల్లరగా చేస్తున్నాను వీడియోలో. చెప్పండి ఒక మాట మీరు. నా ఎంత డిగ్నిటీ ఉంటాయి, ప్రొఫెషనల్ ఉంటాయి. ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీ కనిపించినా, లెజెండ్ కనిపించినా వాళ్ళ మొత్తం A to Z అన్ని చెప్తాను క్లుప్తంగా. వాళ్ళ హిస్టరీ తెలియని వాళ్ళకి కూడా చెప్తాను. నా స్టేటస్ కూడా చాలా మంది సినిమా ఆర్టిస్టులు అందరూ చూస్తారు, ఈవెన్ క్రికెటర్స్ కూడా చూస్తారు నా స్టేటస్ లో. నన్ను అందరూ గౌరవిస్తారు. సో సత్య మెయిన్ చెప్పాలంటే ఉప్పల్ బాల్ బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోయారు, ఆల్మోస్ట్ మీరు పోయినట్లే. మన దుర్గారావు కూడా బిగ్ బాస్ పోవాలనుకుంటారు. సో మీకు ఎప్పుడు అనిపిస్తా నేను కూడా బిగ్ బాస్ పోతే బాగుంటుంది? ఓకే, నాకు అనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడం అంటే నాకు ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని అక్కడికి ఎందుకు వెళ్ళడము అని ఒక ఫీలింగ్ అయితే లోపల ఉంది. ఓకే, బిగ్ బాస్ కి ఉప్పల్ బాల్ ఫస్ట్ డే వెళ్తే సెలబ్రేషన్ ఎట్లా ఉండబోతుంది? ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది, మామూలు కూడా. ఇంకా చార్మినార్ దగ్గర ఒక కేక్, హుస్సేన్ సాగర్ దగ్గర కేక్, గోల్కొండ దగ్గర ఒక కేక్, వైజాగ్ ఆర్కేవీస్ లో కేక్, మొత్తం మా టీం అంతా వెళ్ళిపోయి క్వాట్ చేస్తాం. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అండి, జనాలు అర్థం చేసుకోవాలి. ఏదో పిచ్చి పిచ్చిగా వీళ్ళు డిఫరెంట్ అంటే అందరూ కూడా మనుషులేనండి. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఎట్లా చెప్తే ఆయన అట్లా చేస్తాడు. బయట మామూలు మనం ఎలాగుంటాం అట్లానే ఉంటాం, కానీ ఏం చేస్తాము, సొసైటీ అట్లా ట్రీట్ చేస్తుంది మమ్మల్ని. మేము అవి పట్టించుకోమండి. నిజంగా సినిమా వాళ్ళు పట్టించుకోరు. ఈ రోజు కూడా మొన్న మీకు తెలుసు ఒక ప్రముఖ లేడీ సూపర్ స్టార్ బర్త్డే అయింది, బయట చాలా మంది జనాలు వెళ్ళారు. నేను వెళ్ళిపోయినాను డైరెక్ట్ వాళ్ళ ఇంటి లోపలికి. నాకు అంటే అంత పెద్ద పెద్ద సూపర్ స్టార్సే మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు. వీళ్ళు అడ్రస్ లేని నా కొడుకులు 10 రూపాయలు కూడా వీళ్ళు బీడీ కాజడానికి కూడా ఉండదు. వీళ్ళు ఏదో ఉంది కదని బ్యాడ్ కామెంట్ పెట్టేస్తారు. అది రాంగ్ కదా. అయ్యో వాళ్ళు ఎంత కష్టపడితే అంత లేడీస్, నువ్వు చూస్తా కదా మన స్టాటస్ అని, ఒక లేడీ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళి వీడియో చేసుకున్నాడు అంటే మేము ఎంత కష్టపడి ఉంటే ఆ రేంజ్కి వెళ్ళి ఉంటామండి, చెప్పండి. అదేంత ఆస్కార్ అవార్డు వచ్చిందని నేను ఆయన దగ్గర కూడా వెళ్ళాను, చంద్రబోస్ గారు, సుభాష్. ఆయన ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఆయన ఇంటికి వెళ్ళి కూడా నేను అప్రిషియేట్ చేశాను. ప్రతి ఒక్క దగ్గర నేను వెళ్ళగలుగుతాను. నాకు అంత గౌరవం ఇస్తారు టాలీవుడ్ లో ఉన్న పరిశ్రమలో. వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళు ఏదో పిచ్చిగా కామెంట్ పెట్టేస్తారు. ఇప్పుడు నా వీడియో అంత అసభ్యకరంగా ఉన్నాయనుకోండి, పెట్టండి. మంచిగా ఒక సినిమా స్టార్ తో పైన నేను మాట్లాడుతుంటాను, దిస్ ఇస్ అని చెప్తుంటాను, ఆ కింద ఏమో బ్యాడ్ గా పెడతారు. ఎంత అసలు ఏమైపోయి అదెందుకంటే విజయశాంతి ప్రతిఘటనలు ఏమైపోతుంది మన భారతదేశం, ఏమైపోతుంది మన సభ్య సమాజం అని బ్యాడ్ గా చేసిన వాళ్ళకి పెట్టండి. నేను ఎంత హోమ్లీగా పెడతాను అసలు. బాబా. ఓకే సత్య గారు, ఇప్పుడు వీళ్ళ ఏ సాంగ్ వల్ల ఫేమస్ సార్ మీకు తెలుసా? తెలుసు. ఒకసారి మా కోసం పాడతారా? మీ బావగారు వచ్చేటి వేళ, మీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలిసు గొలుసు, ఆ పాట. ఇంకా రఘుకుంచ గారి పాట అది. పి సుశీల్ గారి పాట పాడతాను.
బుక్ పట్టుకోలేమండి, చిన్న చిన్న హెల్ప్ తీసుకుంటాను, అవసరం లేదనుకో. సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా తన వెళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా, అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా, ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా, ప్రతిరోజు కనవ గీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా, పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచిత తరగది త్రోవా, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించి రావా, సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా. ఎలా ఉంది? చాలా చాలా స్వర్ణకమలంలో పాట తీసేసాడు. ఇప్పుడు ఈ పాట కూడా పాడొచ్చా? చిత్ర గారిది పాడండి. మొన్ననే కలిసాను చిత్ర గారిని, తెలుసు కదా, ఆల్ ఇండియా నెంబర్ 1 అని. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా ప్రియరాగాలై లేక, మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే, నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ, మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, నిన్ను చూడందే పదే పదే పడే యాతన, తోట పూలన్నీ కని విని పడేను వేదన, నువ్వు రాకుంటే మహాశయ మదే ఆగునా, పూల తీగలతో పడే ఊరే నాకింక దీవెనా, చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం, తలచి వలచి పిలచి అలసి నీరాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ, మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే. ఎస్జాన్ గారి పాట కూడా పాడేస్తా. మీరు పాడుతారు, దగ్గర వింటాడు, డాన్స్ చేస్తాడు. బాగుందండి. ఆయన నా పాటలకు ఫ్యాన్. టోన్ మార్చి పాడుతున్నట్టు మాటలు కాదండి, బాయ్స్ లాగా పాడుతున్నాడు, లేడీ లాగా పాడుతున్నాడు. నేనైతే చేయలేనండి అలాగా. అంటే ఇప్పటి వరకు బి సుశీల్ గారి పాట, కే చిత్ర గారి పాట పాడాను, ఎస్ జాన్ గారి పాట పాడతాను. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుకున్నారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది, ఈ బుగ్గకు సిగ్గైంది, ఆ పిల్లని వలచింది, కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయమన్నారు, మేళాలు తాళాలు బాణా సంచా కలలే కన్నారు, కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రపు సాటు ఎక్కిస్తారు, ఊరంతా ఊరేగిస్తారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుకున్నారు, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి.
సూపర్ సత్య గారు, చాలా బాగుంది నిజంగా. దుర్గారావు ఉన్నట్ల ఆ వాయిస్ చేంజ్ చేసి వాడడం అంటే ఆషమాష కదా. మీరు ఎందుకని పాడత తీయగా ట్రై చేయకూడదు? లేదు, ట్రై చేయలేదు. నాకు అందరూ తెలుసు, కోటి గారు, తమన్ గారు ఇలా తెలుసు, మీకు తెలుసు కదా. నేను ఎప్పుడు ఎవరిని ఏం అడుక్కోలేదండి. నాకు ఇష్టం ఉండదు అట్లా, ఏదైనా మన వేలో రావాలంతే. ఓకే, దుర్గా గారు మీరు కృష్ణ బిగ్ ఫ్యాన్ కాబట్టి ఒక డైలాగ్ చెప్తారా మా కోసం? చట్టానికి పోరాటానికి జరిగిన ఈ సమరంగంలో జమదగ్ని అగ్గి పెట్టుందా? లేదు. ఓకే, మీరు సినిమాలు కూడా బాగా చూస్తారు కాబట్టి రీసెంట్ గా బాగా హిట్ అయింది, మొన్న నేషనల్ అవార్డు కూడా పొందిన సినిమా పుష్ప. పుష్ప నుంచి డైలాగ్ చెప్తారా ఏమన్నా? పుష్ప అంటే అసలు తగ్గేదేలే. ఓకే సత్య గారు మీరు ఒక డైలాగ్ చెప్పండి. నరసింహ సినిమా ఎంతమంది చూసాడు అసలు? రజనీకాంత్ ని ఆమె డామినేట్ చేసింది కదా. నరసింహ నువ్వు అంటావే నా దారి రహదారి అని, నా దారి కూడా రహదారే, ఇక్కడ పూచేవి కాచేవి వీచేవి అన్ని నావే, ఎవరైనా అడ్డొచ్చారా నలిపి పడేస్తా. ఇప్పుడు ఇందాక మీరు ఇప్పుడు డైలాగ్ ఉంచాడు, అది మీలా కాకుండా డిఫరెంట్ చేద్దాం ఓకేనా, నవరసాల టైప్ చేద్దాం. ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకోటివా ఫైర్ అన్నావు కదా, అది ఏడ్చుకుంటే ఎట్లా చెప్తావు? పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా? ఏడ్చుకుంటా పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా? పుష్పరాజు అసలు తగ్గేదేలే. ఏడుపు అనిపించిన సత్య గారు మీకు ఏమన్నా? మామూలుగా ఫైర్ అనుకుంటేవా? కాదు అంతే, అలా చెప్పాలి. ఇదే డైలాగ్ నాకు కూడా చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు ఫైరు, అంతే, తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. సత్య గారు మీద చింపేస్తున్నారు, మా కోసం ఇది మనసు చెప్తారా? పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా? కాదు అంతే. ఓకే, ఇది ఇదే డైలాగ్. కోపం ఆయన చెప్తాడు, కోపంలో బాగా చేస్తాడు ఆయన, మంచిగా చేస్తాడు, వీడియోలు చేస్తారు కదండి. డైలాగ్ చెప్పనా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? కాదు ఫైర్, తగ్గేదే లేదు. పర్లేదా? ఉత్సాహంగా చెప్పండి డైలాగ్ ఇట్లా ఉత్సాహంగా. ఉత్సాహం అంటే నవ్వుతానా లేదంటే సీరియస్? ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే ఎట్లా ఉత్సాహంగా ఉంటారు అట్లా, ఏదో హ్యాపీ మూమెంట్ లో. పుష్ప అంటే పవర్ అనుకుంటావా? ఫైర్ అస్సలు తగ్గేదేలే. ఇప్పుడు యాంకర్ చెప్తారు కదా, టీవీ యాంకర్స్ లాగా, ఇది యాంకర్ లాగా. టీవీ నేను యాంకర్ కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ అనౌన్స్మెంట్ అది బాగా వింటా, చెప్పమంటారా? For the kind attention of passengers, this is the train of 23521 from Visakhapatnam to Secunderabad. Godavari Superfast Express is ready to leave from platform number 6. कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 6327 विशाखापट्टनम से सिकंदराबाद जाने वाली गोदावरी सुपरफास्ट एक्सप्रेस 6 नंबर प्लेटफॉर्म से जाने के लिए తయార్ హే. దయచేసి వినండి, ట్రైన్ నెంబరు 621227 విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరేటకు సిద్ధంగా ఉండదు. ఎలా చెప్పాను? థ్యాంక్ యూ. అందుకే ఒప్పుకున్నా కదా ఇప్పటికైనా. ఒకటి అవన్నీ నాకు తెలియదు, నాకు సామెతలు అవన్నీ తెలియదు, పొడుపు కథలు అవన్నీ. ఏమైనా పాటలు పాడమని పాడతా, ఇంగ్లీష్ లో మాట్లాడమని మాట్లాడతా, అవే నాకు కొన్ని స్కిల్స్. పొడుపు 4 రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కథలు ఫామ్ ఉన్నదని ఏం చెప్తారు? సరే, మీరు చాలా బాల మీద కాబట్టి మా కోసం అంటే అడగాలనుకుంటారు కాబట్టి బిస్కెట్స్ గురించి చెప్పండి. BISCUIT. ఓకే. నాలెడ్జ్ KNOWLEDG. ఓకే. యాంకర్ ANCHOR. మైథాలజీ మైథాలజికల్ పౌరాణిక MYTHO మైథో LOGI లాజిక్ CAL మైథాలజికల్. ఓకే, చాలా ఇంకా సాటర్డే కూడా చెప్పలేనా? SATURDAY సాటర్డే. ఓకే. క్యారెక్టర్ CHARACTOR క్యారెక్టర్. ఓకే. AM అంటే ఏంటి? AM యాంటీ మెరిడియం అంటే మార్నింగ్. అంటే CM అంటే చీఫ్ మినిస్టర్. PM అంటే ప్రైమ్ మినిస్టర్. MLA అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
ఇంకా చాలా ఇంకా మరి చెప్పలేను గొంతుకంటే ఎంపీ 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 మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే ఇంకా అడక్కు చాలు చెప్పండి. ఇంకా హౌ మెనీ వీక్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మంత్? నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? నెలలో 4 వారాలు ఉంటాయి. ఓకే నెల లీప్ ఇయర్ అంటే లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో కొంచెం తక్కువ రోజులు వస్తుంది దాన్ని లీప్ ఇయర్ అంటారు. ఓకే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఎన్ని క్వశ్చన్లు అడిగాడు తెలుసా? లాస్ట్ టర్మ్ టెస్ట్ జస్ట్ అంతే. చెప్పులో కాలు చెప్పు నాకు తెలియదు అది. నేను ముందే చెప్పాను, నా పొడుపు కథలు రావని వదిలేసి ఇవన్నీ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి అన్ని కరెక్ట్ గా చెప్పా. ఏదో ఒకటి మిస్ అయితే అవ్వచ్చు, నేను దేవుడు కాదు. కానీ ఒకటి చెప్పండి, చూడు ఒకవైపు చూడు చూడాలనుకోకు చచ్చిపోతావు. బాలకృష్ణ చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు చూస్తే చచ్చిపోతావు. ఇది మా నందమూరి బాలకృష్ణ బాలయ్య డైలాగ్. మీరు మా ఇంటర్కి ఇది 3 సార్లు రావడం. సో ఎందుకని అంటే లైవ్ చూపిస్తా. యాంకర్ శివ ఉన్నాడు కదా బిగ్ బాస్, ఆయన కంటే గౌరవంగా చేస్తాడు హోస్టింగ్. ఎవరి ఫోను అంటే ఇందాక నేను ఫోన్ చేసిన, మీ ఫోన్ కలవలేదు. మా ఫ్రెండ్స్ అడిగారు నా నంబర్ ఎందుకు బ్లాక్ చేస్తున్నాను. నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టానా? ఇక్కడే ఉంది నా ఫోన్, కాల్ చేయి. నువ్వు ఇక్కడే పెట్టా ఫోన్ కూడా పెట్టుకోండి. రింగ్ ఇవ్వు, ఇక్కడే ఉంది ఫోన్. పవన్ యాంకర్ LG టీవీ చూడండి. బ్లాక్ చేయలేగా? ఎందుకు చేస్తాను? నువ్వు ఇందాక ఫోన్ చేసినప్పుడు కార్లో ఉన్నావు, యాక్చువల్లీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినట్టు. అంటే మా అంటే 3 times మాతో పాటు వచ్చారు కదా, అంటే అంటే భయపడుతున్నాం. అడిగే క్వశ్చన్ భయపడుతున్నారా? నేనేందుకు భయపడతాను? భయపడితే ఎందుకు వస్తాను? కాకపోతే నువ్వు కొన్ని అబ్జెక్షన్ క్వశ్చన్స్ లాస్ట్ టైం అడిగావు, నీకు లోపల ఏముంది అలాంటి పిచ్చి పిచ్చిగా నాకు అడిగితే ఇష్టం ఉండదని ఓపెన్ గా చెప్తున్నా, దాని తప్పేమంది. ఆల్రెడీ మీ సునీత కూడా చెప్పారు, మేనేజ్ అనుకుంటా దీనికి పిఆర్ఓ, నాకు అట్లా పిచ్చి క్వశ్చన్ అడగొద్దని చెప్పమ్మా అని చెప్పిన. ఎందుకంటే నా పెద్ద పెద్ద సెలబ్రిటీ చూస్తారు సినిమా. భయపడుకుని చెప్తారా? నేను ఇప్పుడు ఇంకా నా ఇంట్లో అయిపోయింది, నాకు చాలు చాలు చాలు. వేరే వాళ్ళకైతే చెప్తారు కదా, వేరే వాళ్ళకైతే భయపడకుండా చెప్తారు. నేను ఇప్పటిదాకా 200 ఇంటర్వ్యూలు ఇచ్చా. సుమన్ టీవీలు ఇచ్చా, iDream లో ఇచ్చా, బిగ్ టీవీలు ఇచ్చా, కావాలంటే చెక్ చేసుకో, అన్ని ఛానల్ ఇచ్చా, సాటిలైట్ టీవీలో కూడా ఇచ్చా, TV5 లో, TV9, MTV అన్నిట్లో కూడా. సో మీరు ఇప్పుడు ఎవరి నంబర్ బ్లాక్ చేయలేదు? ఎవరి నెంబర్ సహజంగా మీరు ఎవరిని నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, నాది నా పర్సనల్, నీ చేయలేదు అని చెప్పాను కానీ ఎవరిదో అని నేను చెప్పలేదు. ఇప్పుడు మీ వాట్సాప్ లో ఎంత మంది కాంటాక్ట్స్ ఉంటాయి? 5,000. 5,000 మంది వస్తారా నా స్టేటస్ చూసి? చాలా తెలుసుకుంటారు అందరూ. ఈ రోజు ఫాదర్స్ డేయా, ఈ రోజు మదర్స్ డేయా, ఈ రోజు పలానా వాళ్ళ బర్త్డేయా, ఈ రోజు ఇదా, ఈ రోజు ఆ మూవీ రిలీజ్ అయిందా, ఈ మూవీ ఇట్లా ఉందని చాలా మంది తెలుసుకున్నారు ఉన్నారు. నాకు ఉండకూడదు ఫాలోయింగ్. సో ఇదే అండి ఈ రోజు వైజాగ్ సత్య తోటి టిక్టాక్ స్టార్ దుర్గారావుతో మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నాండి LG ఎంటర్టైన్మెంట్. నేను మీ పవన్ కుమార్. ఈ పవన్ కుమార్ కూడా మన యాంకర్ శివ ఉన్నాడు కదా, బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాడు మన OTT, ఆయనలాగే తయారయ్యాడు. రోస్టింగ్ క్వశ్చన్లే ఎక్కువ అడుగుతున్నాడు. మనిషిలో మంచి తీయడం లేదు, అంత చెడే తీస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, అన్ని అడగాలి. ఓకే సత్య గారు, మేము ఎప్పుడు రోస్టింగ్ చేయము, ఉన్నట్టు అడుగుతాము. ఆయనకి ఇప్పుడు దాకా బ్యాడ్ క్వశ్చన్లు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం. నాకంటే అడుగుతారు కామన్, అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Please like, share, subscribe LG TV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.